బాబాయ్. రెప్పవేయకుండా చూస్తున్నారేంటి నాన్న? పెళ్లి చూపుల్లో కూడా మీరు అమ్మని ఇలాగే చూసారా? నేను 1 నిమిషం చూస్తే మీ అమ్మ నన్ను 2 నిమిషాల పాటు చూస్తుంది. అంటే అమ్మకు అంతగా నచ్చారన్నమాట. అవును కదమ్మా? నన్నించమని నువ్వే చెప్పావు కదమ్మా, అందుకే జోక్ చేస్తున్నాను. కాఫీ చల్లారిపోతుంది, తాగండి నాన్నా. కాఫీ తాగుతుంటే నిద్దట్లో మా తాతయ్య గురక పెట్టిన సౌండ్ వస్తుంది. నేనైతే నాన్నగారి బుల్లెట్ సౌండ్ ఏమో అనుకున్నాను. ఇక చాలే ఆపండి. ఏదో కాఫీ అద్భుతంగా ఉంది కదా అని ఆస్వాదించాను సార్. కాఫీ నిజంగానే అద్భుతంగా ఉంది మీనాక్షి. రోజు నేను చేసే కషాయం లాంటి కాఫీ తాగేవాళ్ళు. మేడం గారు వచ్చేసారు కాబట్టి గంటకొకసారి అమృతం లాంటి కాఫీ తాగే అదృష్టం కలిగింది సార్ మీకు. కాఫీ నిజంగానే అమృతంలా ఉంది. ఇంకో కప్పు కాఫీ ఇస్తావా? సారీ అండి, ఇంట్లో ఉన్న పాలన్నీ కాఫీ కలిపేశాను. నీ చేతిలో కాఫీ ఉంది కదమ్మా, నాన్నగారికి ఇచ్చేయి. తాగండి నాన్నగారు. నటించుకుని నువ్వే చెప్పావు కదమ్మా, అందుకే ఇచ్చా. అమ్మా, కాఫీకి నాన్న ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే నాన్నకి ఇష్టమైన దోశ చేసి పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. చేసి పెట్టమ్మా. అందులో బటర్ కూడా వేసే దోశ అయ్యమ్మా. అలాగే వేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.